థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. అది పరిస్థితి వెస్ట్ గోదావరి జిల్లాలో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2019 ఎన్నికల్లో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి వెస్ట్ గోదావరిలో ఓటమి తప్పలేదు. అక్కడ పోటీ చేసిన 15 స్థానాల్లో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. ఇక కడప అంటే జగన్ ఇలాకా. అలాంటి కడపలో 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలని కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే బద్వేల్లో కాస్త లీడ్లో ఉంది, రాజంపేటలో లీడ్లో ఉంది. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఆధిక్యంతో ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. 3 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన అంటే భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో పోటీ చేసింది, జమ్మలమడుగు, ఆదినారాయణ రెడ్డి విజయం పక్క. అండ్ జనసేన పార్టీ రైల్వే కోడూరు, అల్వా శ్రీధర్ అక్కడ లీడ్లో ఉన్నారు. సో 3 స్థానాలకే కడపలో జగన్ ఇలాకా, కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫైన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ట్రెండ్స్ ఆల్మోస్ట్ అర్థమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వేవ్ ఉంది. కూటమి సునామీ చూసాం మనం. రాయలసీమలోనే వైసీపీకి కష్టమైతే ఇక రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే 12 స్థానాలకు మాత్రమే పరిమితం చేసేలా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తోంది. 12, 11, 10 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అనూహ్యంగా, విచిత్రంగా, ఆశ్చర్యంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సిన దుస్థితి, ప్రమాదం ఆ పార్టీకి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ గెలుస్తూ ఉంటే 100% స్ట్రైక్ రేట్తో 175 స్థానాల్లో పోటీ చేసి వై నాట్ 175 అని చెప్పి క్లీన్ స్వీప్ అని చెప్పి 12 స్థానాలకే పరిమితం అవ్వడం నిజంగా ఏ రాజకీయ పార్టీకైనా కాస్త మింగుడు పడని విషయమే. సో కడప జిల్లాలో ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు కనెక్ట్ అయి ఉన్నారు. రాజు, వాట్ యు? థ్యాంక్ యూ రవి. రాష్ట్ర రాజకీయాలలో కడప జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా రాష్ట్రం అంతా కావచ్చు, దేశం అంతా కూడా కడప జిల్లా పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెడుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఫలితాలలో రాష్ట్రంలో, దేశంలో ఎవరు ఊహించినటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభావం ఎదురైందని కూడా చెప్పవచ్చు. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా అంటే కంచుకోట లాంటిది. ఇలాంటి కడప కంచుకోటలో దాదాపు కూటమి సునామీ లాగా కూడా దూసుకెళ్లిందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కడప పార్లమెంట్ కు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, పాత అభ్యర్థులు అయితే ప్రజెంట్ జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్ల ప్రసాద్ రెడ్డి, మరి మైదుకూరు రఘురామ్ రెడ్డి, బద్వేలు సుధా, మరి అదే విధంగా మరి కడప అంజద్ బాషా, వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓడిపోవడం కూడా ఫైనల్ గా జరిగిందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే మరి కడప జిల్లాలో 7 నియోజకవర్గాలను 3 నియోజకవర్గాల్లోనే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కడపలో పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపు ఇప్పటికే 60,000 మెజార్టీ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మరోసారి రెండోసారి కూడా గెలవబోతుందని కూడా చెప్పవచ్చు. ఈ మొత్తానికి చూస్తే మరి కడప కమలాపురం కూడా నియోజకవర్గంలో 18 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 18 రౌండ్లు మాత్రమే పుత్త చైతన్య రెడ్డి కుటుంబము మరి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీకి నుంచి పోటీ చేస్తున్నటువంటి కుటుంబం ఈసారి వారి కుమారుడుకు పుత్త చైతన్య రెడ్డి ఇవ్వడంతో కమలాపురం ప్రధానంగా జమ్మలమడుగు కూడా చూస్తే బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. అక్కడ బీజేపీ ఎప్పుడు కూడా బీజేపీ జమ్మలమడుగు నియోజకవర్గంలో అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి యొక్క ప్రపంచనము కొనసాగిందని కూడా చెప్పవచ్చు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొని అక్కడ జమ్మలమడుగులో బీజేపీ జెండా ఎగిరివేసింది. అదే ప్రొద్దుటూరుకు చూస్తే ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి దాదాపు 20,000 పై ఓట్ల దాదాపు 20,000 ఓట్లతోనే ఆయన ఆధిక్యంలో గెలుపొందడం జరిగింది. మొత్తానికి చూస్తే అదే విధంగా మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇప్పటికీ ఆయన 2 సార్లు పోటీ చేయడం జరిగింది. 3వసారి కూడా ఆయన టీడీపీ తరపున బరిలో ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా వారి కుమారుడు పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు అభ్యర్థిగా
ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కూడా గెలుపొందడం జరిగింది. మైదుకూరు నియోజకవర్గం కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపొంది. ఇలాగా మొత్తం కూడా చూస్తే కడప పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలను కేవలం 2 నియోజకవర్గాలనే టీడీపీ వైసీపీ జెండా ఎగురవేసింది. మిగతా 5 నియోజకవర్గాలు కూడా టీడీపీ బీజేపీ కూడా దూసుకెళ్లిందని చెప్పు. అదే విధంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాయచోటి కూడా చూస్తే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని మేరకు చూస్తే రాయచోటిలో మొదటి నుంచి శ్రీకాంత్ రెడ్డి లీడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చివరికి వచ్చేకల్లా అక్కడ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 1000 ఓట్లతో మెజారిటీలో రాంప్రసాద్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు. అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఆయన బరిలో ఉంటున్నారు. రాజంపేట అభ్యర్థిగా వైసీపీ బరిలో ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి అక్కడ వైసీపీ. మరి ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎవరు విని రీతిలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అక్కడ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దాదాపు ఇప్పటికి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎలా రాజకీయాలలో ఎలా అక్కడ కోడూరులో జనసేన పార్టీ జెండా ఎగిరవేసినాడని అవకాశాలు దాదాపు కూడా ఖరారైనని చెప్పవచ్చు. అదే విధంగా కడప పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దాదాపు ఇప్పటికే వేలలో ఓట్లలో ఆయన ఆధిక్యం కూడా గెలుపొందించి 2వ స్థానంలో మరి భూపేష్ రెడ్డి 3వ స్థానంలో కూడా శర్మిల కూడా దాదాపు 1.5 లక్ష కూడా శర్మిల కూడా ఓట్లు వచ్చి నమోదైనట్లు కూడా తెలుస్తుంది. రవి, థ్యాంక్ యూ రాజు. అది పరిస్థితి. జగన్ ఇలాకా కడపలోనే ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక